నమస్కారం. నేను మీ సమీర, తెలుగు రియల్టర్ ఇన్ దుబాయ్. ఈ మధ్య మనం బాగా వింటుంది, తెలిసింది. ప్రతి ఇండియన్ ఇన్వెస్టర్ దుబాయ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? అంతేకాదు, మీరందరూ నన్ను అడుగుతున్న క్వెషన్, నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. హైదరాబాద్‌లో, పూణేలో, ఢిల్లీలో, గుడ్గావ్ లేదా ముంబైలో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. దుబాయ్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 5 ముఖ్యమైన విషయాలు ఎందుకు దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. ముందుగా ఒక క్వెషన్ నాకు కామెంట్‌లో వచ్చింది రీల్ చూసిన వాళ్ళు. వాట్ ఈస్ దుబాయ్? అసలు ఇంతకుముందు దుబాయ్ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళున్నా వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది దుబాయ్ ఎలా ఉంటుందో. సో, దుబాయ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదండి అది. ఇక్కడ వచ్చేసి హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది తెలుగులో కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడేది వింటే డెఫినెట్‌గా ఆపోజిట్ వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఫుడ్‌కొచ్చి ఏ ప్రాబ్లమ్ లేదు. మన హైదరాబాదీ బిర్యానీస్ ఉన్నాయి, ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో, బయట ఎక్కడికైనా వెళ్ళినా ఎటువంటి ఇష్యూ లేదు. ఇది డెఫినెట్‌గా సెకండ్ ఇండియా లాంటిది. అంతకంటే ఎక్కువ 40% కంటే ఎక్కువ మంది దుబాయ్‌లో ఇండియన్సే ఉన్నారు. సో, దుబాయ్ ఈజ్ బెస్ట్ సెకండ్ ఇండియా. సెకండ్ థింగ్ వచ్చేసి గ్లోబల్ ఇన్వెస్టర్స్. సో, మన దగ్గర ఇండియాలో చూసుకుంటే విదిన్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు తప్ప, దుబాయ్‌లో ఏంటంటే టాప్ 10 నేషనాలిటీస్ ఉన్నారు. అలాగే వరల్డ్ వైడ్‌గా ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇక్కడ స్టాక్ మార్కెట్ అవ్వనివ్వండి, ప్రాపర్టీస్ అవ్వనివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ అయినా కానీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీరు ఓన్లీ మెట్రో సిటీలోనే కాకుండా ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్న దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా కరెన్సీ గ్రోత్ మీరు ఒకవేళ 2010లో చూసుంటే 1 దిర్హం వచ్చేసి 10 రూపీస్. అదే ఇప్పుడు చూడండి 1 దిర్హం 21 రూపీస్. సో, మీరు 2010లో 1 సిఆర్ పెట్టి ఒక ప్రాపర్టీ తీసుకుని ఉంటే ఇప్పటికది మోర్ దెన్ 2 సిఆర్ అయి ఉండేది. అలాగే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 1 దిర్హం 24 ఉన్నప్పుడు అనదర్ 10 ఇయర్స్ 2038లో కరెన్సీ అనేది ఇంకా గ్రో అవుతుంది. సో, అది కూడా మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటంటే నో ట్యాక్స్. ఇండియాలో చూసుకుంటే స్టాండర్డ్ డ్యూటీ వచ్చేసి మీకు 3 to 9%. దుబాయ్లో స్టాండర్డ్ 14% డిఎల్డి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది వేవ్ కూడా అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద డెవలపర్ అండ్ సేల్స్ ఆఫర్స్. అండ్ ఇంకొకటి నో క్యాపిటల్ గెయిన్. మీకు ఏదైతే అప్రిషియేషన్ అవుతుందో ప్రాపర్టీ మీద దాని మీద మీకు ఎటువంటి గెయిన్ ఉండదు. అలాగే రెంటల్ ఇన్కమ్ నుంచి ఏదైతే వస్తుందో ప్రాఫిట్ దాని మీద కూడా ఎటువంటి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. బట్ బ్యాక్ ఇన్ ఇండియా మనకి తెలుసు ఆల్మోస్ట్ ప్రాపర్టీ ఛార్జెస్ ఎలా ఉంటాయి, క్యాపిటల్ గెయిన్ మీద ఎలా ఉంది, రెంటల్ మీద ఎలా ఉంది అనేది మీకు తెలుసు. సో, ఇక్కడ 0% ట్యాక్స్ అని మీరు చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ ఈ స్టాండర్డ్ 4% డిఎల్డి తప్ప. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో మనకి మినిమం 3 to maximum 6% రావచ్చు. అది కూడా డిడక్షన్ ఆఫ్ మెయింటెనెన్స్, ట్యాక్స్ అన్నీ తీసేస్తే మీకు వచ్చేసి 3.5 నుంచి 4% మ్యాక్సిమం. ఒకవేళ అది న్యూ అయ్యండి చాలా బాగుంటాయి తప్ప. అదే ఇక్కడ దుబాయ్లో వచ్చేసి మీకు యావరేజ్ స్టార్ట్ అవుతుంది 8 నుంచి 15% డిపెండ్ ఆన్ ద ప్రాపర్టీ అండ్ ద లొకేషన్. సో, ఇందులో కూడా మీరు మినిమం మెయింటెనెన్స్ అలాగే ట్యాక్స్ అయితే ఎలాగో లేదు. మెయింటెనెన్స్ డిడక్ట్ చేశాక యావరేజ్ మీకు వచ్చేది 7 to 8%. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇండియాలో రిటర్న్ ఆన్ ఈక్విటీ లేనే లేదు. ఎందుకంటే 100% పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత కూడా మనకి హ్యాండ్కి వచ్చేది 3 నుంచి 3.5% మాత్రమే. బట్ ఇన్ దుబాయ్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 100% పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 60%లోనే మీకు పొజిషన్ వస్తుంది. ఎలా అంటే ₹1 కోటి మీరు పేమెంట్ ఉంది ఒక 1 బెడ్రూమ్కి. అందులో మీరు కేవలం 60 లక్షలు ఇచ్చారు, మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నారు. ప్లస్ మీరు ఒకవేళ అమ్మేయాలి అనుకున్నా లేదా రెంటల్స్ ఇద్దాము అనుకున్నా కూడా మీకు రెంటల్స్ ఈ 60 లక్షల తర్వాత నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో, మీరు పెట్టిన 60 లక్షలు ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1 కోటి. సో, ఈ 1 కోటి అండ్ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఈక్విటీ మీ రెంటల్ స్టార్ట్ అయిపోయే 7 to 8%. సో, హియర్ యూ గో. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈక్విటీ ఇండియాలో లేదు. సో, ఈ టాప్ 5 కీ రీజన్స్ వచ్చేసి సెకండ్ ఇండియా, గ్లోబల్ ఇన్వెస్టర్స్, దిర్హం కరెన్సీ గ్రోత్, అలాగే నో ట్యాక్స్, నో క్యాపిటల్ గెయిన్ అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ బెస్ట్ పాయింట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో, మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి, అలాగే మార్కెట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే నేను మీకు కింద ఒక ఫామ్ పంపిస్తాను. ఆ ఫామ్ ఫిల్ చేయండి. అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను మీకు కాల్ చేస్తాను. ఫ్రీ కాస్ట్ ఆఫ్ కన్సల్టేషన్. థ్యాంక్ యూ.